ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 22 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16, 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 7వ అధ్యాయము 28 నుండి 53వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా ప్రియులారా? దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉన్నది. ఆయన మిమ్మల్ని నిరంతరం కాచి కాపాడి బలపరిచి ఆశీర్వదిస్తారు. ఎప్పుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టరు. ఆయన మీ చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఆయన అడుగు జాడలలో మీరు నడవడానికి ఆసక్తి చూపించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 17 నుండి 20వ వచనం వరకు. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా, కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో పేతురు యొప్పే పట్టణంలో చర్మకారుడైన సీమోని ఇంట్లో ఆయన కొన్ని దినములుగా నివాసం చేస్తూ ఉన్నాడు. ఆ ఇంటివారు భోజనం సిద్ధపరచుచుండగా ఆ మధ్యాహ్నం పూట పేతురికి ఆకలి వేసింది. కానీ భోజనం చేద్దామంటే భోజనం సిద్ధపరచబడి లేదు. వెంటనే ఆ సమయాన్ని పేతురు ఉపయోగించుకోవడానికి మిద్దె మీదికి వెళ్ళాడు. అతడు ప్రార్థనలో ఉన్నాడు. ప్రభు ఒక అద్భుతమైన దర్శనాన్ని చూపించారు. ఆకాశం నుండి ఒక పాత్ర కిందికి దిగి రావడం చూశాడు. అది చూడ్డానికి 4 చెంగులు పట్టుకొని ఉన్న దుప్పటి వలె ఉంది. కానీ అది ఒక పాత్ర అని బైబిల్ చెబుతుంది. అందులో పురుగులు, చతుష్పాద జంతువులు, పక్షులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఒక స్వరం వినబడుతుంది, పేతురు నీవు లేచి వీటిని చంపుకొని తిను. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఎన్నడూ నా నోట పడలేదే అని చెప్పి పేతురు ఆక్షేపించాడు. అప్పుడు ప్రభు అన్నారు, దేవుడు పవిత్రపరిచిన వాటిని నీవు అశుద్ధముగా ఎంచుచున్నావా అని అడిగాడు. ఆ విధంగా 3 సార్లు పేతురు అనేసరికి ఆ పాత్ర పైకి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దర్శనాన్ని గురించి పేతురు ఆలోచిస్తున్నారు. ఈ దర్శనం రాకముందు కైసరయ పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలుకి దేవుని దూత ప్రత్యక్షమై, ఇదిగో సముద్రపు దరినున్న ఆ చర్మకారుడైన సీమోని ఇంటికి నీవు మనుషులను పంపించి పేతురు అనే మారుపేరు కలిగిన ఆ సీమోన్ని నువ్వు పిలిపించు, నీకు అవసరమైనటువంటి మాటలు అతడు తెలియజేస్తాడని దేవుని యొక్క దూత కొర్నేలుతో మాట్లాడడం జరిగింది. కొర్నేలు 3 మనుషుల్ని
ఆ యొప్పే పట్టణానికి పంపించాడు. పేతురు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కొర్నేలి ఇంట్లో బంధువులు, స్నేహితులు, ముఖ్యమైనటువంటి వారు అందరూ కూడా అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోపు కొర్నేలు పంపిన మనుషులు ఆ యొప్పే పట్టణానికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెతుక్కుంటూ చర్మకారుడైన సీమోని ఇంటికి వెళ్ళి, పేతురు అనే మారుపేరు కలిగిన సీమోని ఇక్కడ దిగి ఉన్నాడా అని అడుగుతున్నారు. అదే సమయంలో పేతురు ఆ మిద్దె మీద ప్రార్థిస్తున్నప్పుడు ఈ దర్శనం కనిపించింది. ఈ దర్శనం కనబడడం, కొర్నేలు పంపిన మనుషులు అక్కడికి రావడం ఒకటేసారి జరిగింది. ఆ దర్శనం, దాని యొక్క భావం ఏమై ఉంటుందని తనలో తాను పేతురు ఆలోచిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు అన్యుల్ని ఒక పురుగులుగా, ఒక జంతువుగా, ఒక పక్షిగా వాళ్ళు ఎంచుచూ ఉండేవాళ్ళు. ఈ దుప్పటి లాంటి ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ జీవులన్నీ కూడా అన్య జనములకు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి అద్భుతమైన దర్శనం యూదులు కాని అన్యజనులకు మొట్టమొదటిసారి సువార్త చెప్పడానికి పేతురుని ఎలా సిద్ధపరచాలో దేవుడు ఆ విధంగా సిద్ధపరుస్తున్నాడు. ఈ విధంగా కొర్నేలు పంపిన మనుషులు అక్కడికి రావడం, పేతురికి దర్శనం ఇక్కడ ఆయన చూడడం ఒకటేసారి జరిగింది. ఆయా సంఘటనలకు దేవుడు నియమించిన కాలాలు, సమయాలు ఎప్పుడూ సరిగానే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవైపు కొర్నేలుని సిద్ధపరిచాడు, మరొక వైపు పేతురుని సిద్ధపరిచాడు. కొర్నేలు దగ్గరికి దేవుని దూత దిగొచ్చాడు. పేతురు దగ్గరికి ఆకాశం నుండి పాత్ర వంటి ఆ దుప్పటి దర్శన రూపంలో దిగి రావడం జరిగింది. ఈ రీతిగా దేవుడు రెండు వైపుల నుండి పని చేసుకుంటూ వచ్చాడు. అవును, మీ జీవితంలో దేవుడు నియమించిన సంఘటనలు, మీ జీవితంలో దేవుడు నియమించిన అద్భుతాలు, మీ కొరకు ఆయన దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఆయన తన సమయానుకూలంగా జరిగిస్తాడు. ఎప్పుడు కూడా ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యకరమైన రీతిలో, అవసరమైన సమయంలో అవి మన దగ్గరకు వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డ, ఎలియాజరు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అతడు మాటలాడుట చాలింపక మునిపే రిబకా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది. అతడు ప్రార్థనకి జవాబుగా కనులెత్తు చూసినప్పుడు అక్కడ రిబకా కనిపించింది. ఆ రిబకా ఇస్సాకుకి భార్యగా మారింది. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా రైట్ టైంలో, రైట్ వేలో అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ప్రార్థిస్తుండండి. మీ ప్రార్థనలకి ఖచ్చితంగా సరియైన సమయంలో, సరియైన స్థలంలో తప్పకుండా జవాబులు వస్తాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. మా జీవితంలో మీరు చేసే కార్యాలకి మీ సమయాలు, మీ కాలాలు ఎల్లప్పుడూ సరిగానే ఉంటాయి. ఒక నిమిషం ఎక్కువ, ఒక నిమిషం తక్కువగా ఎప్పుడూ ఉండవు. ప్రభువా, సరి అయిన సమయంలో మీ కార్యాలు అద్భుతంగా ఉంటాయి. మీ కార్యాలను బట్టి మీకు వందనాలు. మీ నామం స్తుతినందునుగాక. మా ప్రియులను దీవించి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.